సీజ్ ఫైర్ డిక్లేర్ అయిన తర్వాత మనందరం కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. అదే ఈ పాకిస్తాన్ విషయం వచ్చినప్పుడు నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది. ఒకసారి ఒక నవయవ్వన యువతి తన మతస్థుడు తన వెంట పడుతున్నాడని పక్కన ఇంకొక వ్యక్తిని ఆశ్రయిస్తుంది. నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి. ఆ వ్యక్తి సరేనమ్మా నీకు ప్రొటెక్షన్ ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ యువతి నాకు కేవలం ప్రొటెక్షన్ ఒక్కటే చాలదు, నన్ను మీరు వివాహం చేసుకుంటే నాకు కంప్లీట్ సేఫ్టీ ఉంటుంది అని చెప్పి అభ్యర్థిస్తుంది. ఆయన చక్క సరేనమ్మా ఎట్లాగైనా అంటాడు. సో వీళ్ళకి వివాహం అయింది. ఆ తర్వాత వీళ్ళకి పిల్లలు కూడా కలిగారు. అయితే తన మతస్థుడు తన వెంట పడ్డాడు ఆ కీచక వ్యక్తి వెంట పడుతూనే ఉన్నాడు. ఆమె కుయ్యో మరో నాకు వివాహం అయిపోయింది, నన్ను వదిలేయండి బాబో అంటుంది. దాని గురించి ఆ వ్యక్తి ప్రపంచం అంతా తిరిగి ప్రపంచం అంతా కంప్లైంట్స్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి హ్యాపీగా లేదు, ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చేసుకోకూడదు. ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్తుంది, నేను సంతోషంగా ఉన్నాను, నాకు పిల్లలు కూడా అడిగారు, నేను హ్యాపీగా ఉన్నాను. సో పాకిస్తాన్ స్టోరీ ఇప్పుడు అలాగనే ఉంది. కాశ్మీర్ అని ఆ కాశ్మీరీలు వెంటపడటం ఏమన్నా ఉందా? అయితే ఇదొక రోగ్ నేషన్. ఈ రోగ్ నేషన్ ఇంత సులభంగా మారుద్దా అంటే మనం వేచి చూడాలి. అయితే ఒక మోస్ట్ ఇంపాక్టింగ్ స్ట్రాటజిక్ స్టేట్మెంట్ మన గవర్నమెంట్ చేసింది. భవిష్యత్తులో ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా కూడా దాన్ని వార్గా మేము పరిగణిస్తాము అనేది డెఫినెట్లీ ఇంపాక్టింగ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. మూర్ఖుడు ఏంటంటే తన బలాబలాలు కూడా చూసుకోడు, అవతల వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సో తన్నులు తింటాడు, మరలా లేచి వస్తాడు. సో ఈ సమస్య ఇది కేవలం మనకి సమయమే పరిష్కార మార్గం చూపించాలి. అయినప్పటికీ కూడా ఇదొక స్ట్రాటజిక్ స్టెప్. దీంతో మనకి కాశ్మీర్లో మరింత ప్రశాంతత చేకూరుతుందని, అవతల వాళ్ళు కూడా ముఖ్యంగా పాకిస్తాన్ గవర్నమెంట్ కాస్త బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.